స్థాయిలో మీరు దయచేసి కొద్దిగా హద్దు దాటి మాట్లాడతారు. హద్దులో మాట్లాడుకోండి. ఇక మేము కూడా మాట్లాడదాం మొదలెడితే మీ సన్నాసి భాగవతాలని బయట పెట్టమంటారా? మాట్లాడతాం నీకు భాగవతాలు ఉంటే మేము మంచిది కాదు లాయర్ గారు. బీపీ అనేది ఒక సన్నాసి మంచిది కాదు. రక్తపోటు వస్తుందండి. ఓకే ఓకే మీరు పర్సనల్ గా కాదండి, కొన్ని అంశాలు శేఖర్ ఓకే ఓకే శేఖర్ ముద్దా ఏం చెప్తున్నాడు? బొత్స మేడం మాట్లాడుతున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఎందుగా ఏడుపులో మీ వైసీపీ మీరే చెప్పుకుంటారు. అది చేస్తున్నా మేము. వర్మ గారు ఆయన ఆపుతారా? ఆయన ఆపరే కాదండి, పర్సనల్ గా ఎవరు వెళ్ళకండి. అనవసరం డిస్కషన్ వద్దండి, పాయింట్ మీద వెళ్ళండి. కాదు ఒకరు తక్కువ చేస్తా మాట్లాడొద్దు. ఆయన అశాంతికి లోనవుతున్నారు. సన్నాసులు మీరు. గుర్తింపు లేని పార్టీ, గుర్తు లేని పార్టీ. శేఖర్ శాంతి ప్రసాద్ గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. వర్మ గారు శేఖర్ ఒక్క నిమిషం, శాంతి ప్రసాద్ గారు ఒక్క నిమిషం. ఓకే, తెలుగుదేశం పార్టీ మీద కూడా మీరు మాట్లాడారు కాబట్టి మాణిక్యాల గారు చెప్పండి. ఓకే రక్తం వస్తుంది. ఓకే ఓకే ఓకేనండి. ఓకే ఓకే మాట్లాడుతుంది. చూపించండి. ఓకే ఓకే ఎవరు రౌడీజం చేస్తున్నారు సార్? ఎవరు ఏం మాట్లాడతారు? ఏం చేస్తారు మమ్మల్ని? చెప్పుకుంటారు. ఈ రోజు ఈ కులాలను తీసుకొస్తున్నావు, కులాలు ఎందుకు తీసుకొస్తున్నావు? మీ నాయకుడికి బుద్ధి కాలేదు, మీకు లేదు. శాంతి ప్రసాద్ గారు ఒక్క నిమిషం మీకు ఇస్తారు. శాంతి ప్రసాద్ గారు ఇస్తాను ఒక్క నిమిషం. ఓకే శాంతి ప్రసాద్ గారు ఇస్తాను, శేఖర్ ఇస్తాను ఒక్క నిమిషం. మాణిక్యాల రావు సబ్జెక్ట్ మీద మాట్లాడారు. సబ్జెక్ట్ గురించి మీరు చెప్పాలి, మాకు నువ్వు చెప్పాలా.
సన్నాసి ఒక్క నిమిషం అండి. ఒక్క నిమిషం. పెద్ద పోటీగా మాట్లాడతావు. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. శేఖర్ సాధు ప్రసాద్ గారు మాట్లాడతారు. మాణిక్యాలరావు గారు మాట్లాడతారు. ఒక్క నిమిషం. మీరు అరే సత్తమ్మ, అరే ఒక్క సన్నాసి. నిమిషం శేఖర్. శేఖర్ ఒక్క నిమిషం. శేఖర్ ఒక్క నిమిషం వెయిట్. ఒక్కడికి ఉద్యోగం తెలీదు. ఓకే ఏ, ఆపరా. మాణిక్యాలరావు గారు నేను వైసీపీ ఒక్క నిమిషం. శేఖర్ వచ్చారా నీకు? ఇంతవరకు సంస్కారం ఉందా? ముందు నువ్వు ఎలా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ బంట్రోత్ అయినట్టు మీకు మేము బంట్రోత్ ఏం కాదు. నువ్వు ఎలా మాట్లాడతావు అంటే మేము ఎవరికి పట్టుకోవద్దు కాదు. జైలుకి వచ్చే వచ్చేవాడికి అసలు పట్టుకోవద్దు కాదు. కోడికి వచ్చిన కాదు. తండ్రి సాము బాబాయ్ సాము అని మేము తొత్తులం కాదు. ఏం మాట్లాడతారు? సొంత చెల్లెళ్ళు మాట్లాడతారు. ఆ రక్తం తెలిసి ముందు ఇంట్లో చెప్పు. ఇంట్లో మాణిక్యాలరావు గారికి ఇవ్వండి. ఒక్క నిమిషం వెయిట్. నీ ఇంట్లో వాళ్ళు సమర్థం చెప్పించుకో. రక్తం దర్శించు మాట్లాడి నేర్చుకో. ఓకే